ఇది వచ్చేసి అప్పట్లో స్నైపర్ గన్స్ చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయి కదా. దీని రేంజ్ కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే బ్యారల్ అయితే చాలా లెంత్ ఉంది కదా, దీని రేంజ్ కూడా చాలా ఉంటుంది చూడండి. ఇక్కడ ముందర బ్యారల్ కింద చిన్నగా ఉంది కదా, అది వచ్చేసి క్లీనింగ్ రాడ్. చూడు ప్రతి గన్కి ఉన్నాయి. ఈ బుడ్లు అయితే ఫుల్ త్రూ అంటారు, ఆ ఫుల్ త్రూతో క్లీన్ చేస్తారు. అప్పట్లో క్లీనింగ్ రాడ్ వెంటనే గన్ ఫైర్ అయిపోయిన వెంటనే దాంట్లో పెట్టి చెక్కి ఇట్లా క్లీన్ చేసేవాళ్ళు, లేకుంటే కార్బన్ అయితే పట్టుకుంటుంది బ్యారెల్లో, అప్పుడు మిస్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఇండియా మేడే, దీని మీద రాసినారు ఇండియా, హిందీలో రాసినారు, ఇండియా అని రాసినారు అప్పట్లో. గన్స్కి బట్ట చూడండి, బట్ట అంటే మన ఇది యూ షేప్లో ఉంది కదా, అది బట్ట అంటారు దానికి. ఆ బట్ట చూడండి వెరైటీగా ఉంది, నార్మల్గా అయితే ఇట్లుంటాయి. ఈ గన్స్ చూడండి ఎట్లున్నాయి, ఇట్లా యూ షేప్లో. అంటే అప్పట్లో స్టైల్గా ఇట్లా పీకాక్ సింహంలో ఉంది చూడండి, ఇక్కడ పీకాక్ ఉంది కదా, ఆ స్టైల్లో చేసినారు. గన్స్ కూడా అప్పట్లో స్టైల్లో పెట్టినారు చూడండి. డిజైన్ గన్స్ మొత్తం డిజైన్ పెట్టినారు, బాగానే చేసినారు. అప్పట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా బాగుంది ఇప్పుడు కన్నా. అప్పట్లో బైనాకులర్ చూడండి అబ్బా, ఇది ఎంత బాగుందా. అప్పట్లో బైనాకులర్ మీకు చూపిస్తా, దగ్గర ఉంటే దాని ముందు చూపిస్తాడు. ఆ ఫోటోలో దగ్గర కనబడుతుంది అది. ఈ కెమెరా సరిగ్గా లేదా, అందుకే బ్లర్ కనబడుతుంది చూడండి. భూతదంలా బాగా క్లారిటీ కనబడుతుంది. అప్పట్లో బైనాకులర్ చూడండి, ఒప్పుకోవచ్చు. దాని బాడీస్ ఏమంటే వాళ్ళు కెమికల్స్ అవన్నీ చేసి అట్లా స్టే చేస్తారు, చేసి ఇట్లా మ్యూజియంలో పెడతారు. అప్పట్లో ఉన్న పిచ్చుకలు చూడండి. స్పారోస్, క్రోకడైల్ దాన్ని అట్లా పెట్టినారు. అది స్కిన్ మొత్తం రియలే, దాని డెడ్ బాడీ అయితే రియలే, అట్లా వాళ్ళు చేసి పెట్టినారు చూడండి. ఇది చూడండి అడవి పంది, చూడండి పులిది చర్మము. అప్పట్లో ఉన్న పులి బాడీ.
అప్పట్లో ఉన్న గ్లాసెస్ చూడండి, ప్లేట్లు. రాయిని మాత్రం కంటే దేవుడు కన్నరాడు. షెల్స్ అంటే బాంబులు, పెద్ద పెద్ద బాంబులు. అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి కదా, మోటార్వి, ఇంకా పెద్ద పెద్దవి తోపు గన్లు ఉంటాయి కదా, హవాస్ గన్స్. దాంట్లో పెద్ద పెద్ద పెట్టి రేంజ్ ఎక్కువ ఉంటుంది. నలిసిండి దీని రేంజ్, ఈ బాంబు చూస్తే దీని రేంజ్ ఎంత లేకున్నా అని ఒక ఒక 90 కిలోమీటర్ వరకు పోవచ్చు. ఇది 90-120 వరకు పోవచ్చు ఆరామ్గా. హెల్మెట్లు అంటే సోల్జర్ హెల్మెట్లు ఇవి చూడండి. జాలి ఎందుకంటే ప్రొటెక్షన్, అంటే మెడ దగ్గర ఏమన్నా కత్తితో కొట్టినా అని ఏం కాకుండా అట్లా చేసినారు. ఈ కత్తులకి పట్టుకునేవి డిజైన్లు. కత్తులు, చిన్న కత్తులు. మంచి మంచి కత్తులు ఉన్నాయి అప్పట్లో బాగా. ఈ కత్తులు చూడండి, కాయగూరలు కట్ చేసే కత్తులాగా ఉన్నాయి. ఏమంటే జంపుగా ఉన్నాయి, అంతే, ఏం లేవు. బాగానే ఉన్నాయి కానీ మెడ మీద కొట్టేది ఇది. అక్కడ పుష్ప బాణాలు చూడండి ఎంత కొస్తున్నాయి అప్పట్లో. బాణం అవి లెదర్గా చేసినారు, సక్స్ అనిపోతాయేమో. వచ్చేసి కెనాన్ బాల్స్ అంటారు దీనికి. చూడండి, ఇది వచ్చి బైనాకులర్లు. అప్పట్లో బైనాకులర్ చూడండి అబ్బా, స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి చూసేకి, గట్టిగా. ఇప్పట్లో అంతా ప్లాస్టిక్ మీద వచ్చినది. అప్పట్లో రాజు చూడండి, ఏమి స్మైల్ చేయడం లేదు. రాజు ఇది ప్రొటెక్షన్ చూడండి, మొత్తం సూట్. ఏమైనా వార్ జోన్లో పోయినప్పుడు ఇవి వేసుకొని పోతే వాళ్ళు కత్తితో కొట్టినా అని బాడీకి ఏం కాకూడదని. చూడండి, షర్టు ప్యాంట్ లాగా బాగా వేసినారు. షీల్డ్ అంతా మొత్తం ఐరన్దే, కత్తితో ఏమన్నా ఇట్లా కొట్టినా కానీ అది తట్టుకుంటుంది, బాగా మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది చూడండి, గొడుగులాగా ఉంది కత్తి. అది అంటే గొడుగు కాదు, ఇది మనం నడుచుకుని పోయేకి ఇట్లా వాకింగ్ స్టిక్ ఉంటుంది చూసినారా ముసలోళ్ళు, దాని లోపల కత్తి పెట్టినారు. ఇవి చూడండి కత్తులు, చిన్న కత్తులు. అది చూడండి, అప్పట్లో వెపన్స్ బాగా మంచి స్టైల్లో పెట్టినారు అబ్బా. ఇక్కడంతా రాజుల కొడుకులు. ఊర్లో చూడండి ఇంత బాగా రాయికి ఎంత బాగా చెక్కినారు వీళ్ళు, గిమ్మలు అన్నీ. మనం ఓ రాయి ఇస్తే బండరాయి దాన్ని పలగొట్టేకి ఒక గంట సేపు చేస్తాము. ఇక్కడ చిన్నగా అసలు చాలా చిన్నగా డిజైన్లు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలి అప్పట్లో మిషన్ కానీ లేవు, చేతులతోనే. ఒప్పుకోవచ్చు అప్పట్లో. చూడండి అప్పట్లో ఉన్న బట్ట పైన ఎంత బాగా వేసినారు, చేతితోనే వేసినారు ఇవన్నీ. అప్పట్లో మ్యాపులు ఎవరైనా అని ఆర్మీ అని కొట్లాడిపోయినప్పుడు ఫస్ట్ ఈ మ్యాప్ మనకి కంపల్సరీ ఉంటుంది దాంతో. మనం ఏ ఏరియాలో కొట్లాడతామో ఆ ఏరియా మ్యాప్ ఉంటుంది చూడండి.
ఫోన్లా ఉంది అప్పట్లో ఫోన్ అనుకుంటా ఇది. ఇది చూడు. ఏమో ఇది తెలిసి కామెంట్లో పెట్టండి. ఇవన్నీ చాలా చాలా పాతమైన మ్యాప్స్ చూడండి. దీంట్లో మన అనంతపూర్ ఏడుందో నేను తీస్తా ఇవి. చలో 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 చలో. ఇది హైదరాబాద్ రాసానా. హైదరాబాద్ కింద మహబూబ్ నగర్, కర్నూలు, కర్నూలుతో అనంతపురం వచ్చిందే. అనంతపురం కనబడుతుంది. ANTAPUR అనంతపూర్ వచ్చిందప్ప. పాత మ్యాప్స్లో కూడా మన అనంతపూర్ బాగా క్లియర్గా కనబడుతుంది. రాజులు చూడండి, రాజులకి ఉమేద్ సింగ్ బహదూర్ అంట. 1918 నుంచి 1947 వరకు ఉన్నారు ఇతను.